సంయుక్త సూక్ష్మదర్శిని గురించి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పరిశీలించదలుచుకున్న వస్తువు నుంచి వచ్చే కాంతిని మన కంటిపైకి కేంద్రీకరించడం కోసం ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటాయి కనుకే ఇది సంయుక్త సూక్ష్మదర్శిని. చిన్న చిన్న వస్తువులను కూడా వాటిలోని చిన్న చిన్న వివరాలను కూడా పెద్దవి చేసి మన కంటికి చూపించగలగడం ఈ సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క గొప్పతనం. సంయుక్త సూక్ష్మదర్శిని లేదా కాంపౌండ్ మైక్రోస్కోప్లో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. అది బాడీ ట్యూబ్, వస్తు కటకము మరియు అక్షి కటకము. ఇందులోని బాడీ ట్యూబ్లో మరో 2 గొట్టాలు ఒకే అక్షంతో ఉండే విధంగా ఆ కొన ఒకటి ఈ కొన ఒకటి అమర్చబడి ఉంటాయి. ఈ 2 గొట్టాలలో వెడల్పుగా ఉన్న గొట్టం వస్తు కటకాన్ని పట్టి ఉంచగా సన్నని గొట్టం అక్షి కటకాన్ని పట్టి ఉంచుతుంది. ఫైన్ అడ్జస్ట్మెంట్, కర్స్ అడ్జస్ట్మెంట్ కోసం ఉండే 2 నాబులు ఈ 2 గొట్టాలు ఒకదాని మీద ఒకటి జారేలాగా చేస్తాయి. ఫలితంగా 2 కటకాలకు మధ్య ఉన్న దూరాన్ని మార్చే అవకాశం మనకు వస్తుంది. ఈ కటకాలు 2 వేరువేరు నాభ్యంతరాలు కలిగిన కుంభాకార కటకాలు. మనం చూడదలుచుకున్న వస్తువుకు దగ్గరగా ఉండే కటకం వస్తు కటకం. FO అని సూచించబడే ఈ కటకం యొక్క నాభ్యంతరం 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటుంది. మైక్రోస్కోప్లో మనం చూసేటప్పుడు మన కంటికి దగ్గరగా ఉండే కటకమే అక్షి కటకం. FE అని సూచించే ఈ అక్షి కటకం యొక్క నాభ్యంతరం కూడా తక్కువగానే ఉన్నప్పటికీ FO అంటే వస్తు కటకం కంటే మాత్రం ఎక్కువగానే ఉంటుంది. తిరగగలిగే అవకాశం కలిగిన ఈ నోస్ పీస్ని టొరెట్ అంటారు. వస్తు కటకం వైపు ఇది అతుక్కుని ఉంటుంది. ఈ టొరెట్ని రొటేట్ చేయడం ద్వారా మనం మ్యాగ్నిఫికేషన్ పవర్ని మార్చుకోవచ్చు. మనం పరిశీలించదలుచుకున్న వస్తువుకు దిగువనున్న బల్లపరుపు ప్లాట్ఫామ్ని స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ మీద స్లైడ్ను సరైన పొజిషన్లో ఉంచడానికి 2 స్టేజ్ క్లిప్లు ఉంటాయి. ఈ స్టేజ్కు మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అది కాంతిని బాడీ ట్యూబ్లోకి పంపించడానికి ఒక మార్గంలా పనిచేస్తుంది. బాడీ ట్యూబ్ ఆర్మ్ అని పిలువబడే ఒక నిర్మాణానికి కలుపబడి ఉండగా ఈ ఆర్మ్ బేస్ అని పిలువబడే ఒక స్థిరమైన భాగానికి కలుపబడి ఉంటుంది. ఈ ఆర్మ్ మైక్రోస్కోప్ బాడీని మొత్తాన్ని వంచడానికి వీలు కలిగిస్తుంది. మైక్రోస్కోప్ యొక్క బేస్ వద్ద ఒక చిన్న అద్దం ఉంటుంది. ఇది కాంతిని పరావర్తనం చెందించి స్టేజ్కి మధ్యలో ఉన్న రంధ్రం గుండా పంపిస్తుంది. ఈ అద్దానికి పైన ఐరిస్ లేదా డయాఫ్రమ్ అని పిలువబడే నిర్మాణం ఉంటుంది. స్టేజ్కి మధ్యలో గల రంధ్రంలోనికి ఎంత కాంతి వెళ్లాలో ఈ డయాఫ్రమ్ నిర్ణయిస్తుంది. సంయుక్త సూక్ష్మదర్శిని ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మనం పరిశీలించదలుచుకున్న వస్తువు ఓను ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఫోకస్ FOకు వెలుపల ఉంచుతాం. వస్తు కటకం వల్ల పెద్దది చేయబడిన తిరగబడిన నిజ ప్రతిబింబం I1 వద్ద ఏర్పడుతుంది. పెద్దది చేయబడిన ఈ I1 అనే ప్రతిబింబమే ఐపీస్ నుంచి చూస్తున్నప్పుడు మనకు వస్తువుగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రతిబింబం I1 ఐపీస్ యొక్క ఫోకస్ FEకి లోపల ఉంటుంది కనుక. ఇప్పుడు ఐపీస్ I1ను పెద్దదిగా చేస్తూ వర్చువల్గా ఉన్న నిటారు అయిన ప్రతిబింబాన్ని I2ను ఏర్పరుస్తుంది. అదే నిజానికి మనం చూసేది. సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క మ్యాగ్నిఫికేషన్ కోసం తెలుసుకుందాం. ఒక కటకం యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ను డయామీటర్స్లో చెప్తారు. ఒక కటకం ఒక వస్తువును 5 రెట్లు పెద్దది చేసి చూపించగలిగితే దాని సామర్థ్యం 5 డయామీటర్లు అన్నమాట. ఒక సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క మొత్తం మ్యాగ్నిఫైయింగ్ పవర్ను మనం తెలుసుకోవాలంటే వస్తు కటకం యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ను అక్షి కటకం యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్తో హెచ్చవేయాలి. ఉదాహరణకు వస్తు కటకం యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ 40x అనుకోండి. అక్షి కటకం యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ 10x అనుకోండి. ఇప్పుడు ఆ సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ 400x అవుతుంది. ఇంతవరకు ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాం. సంయుక్త సూక్ష్మదర్శిని అనేది కుంభాకార కటకాలతో ఏర్పరచబడి చిన్న చిన్న వస్తువులను పెద్ద ఇమేజ్లుగా మార్చి మనకు చూపించే ఒక పరికరం.